ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. తిరుపతి శ్రీవారి వైభవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర నగరంలో భక్తి మరో రూపంలో కూడా వెలుగుతూ ఉంది. అదే గంగమ్మ జాతర. ప్రజల విశ్వాసం, జానపద సంప్రదాయం, గ్రామదేవత ఆరాధన కలిసిన ఒక అపూర్వ ఆధ్యాత్మిక ఉత్సవం. తిరుపతిలోని ప్రసిద్ధ తాతయ్యగుంట గంగమ్మ జాతర 2026 మే 5వ తేదీ నుండి మే 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారికి వివిధ వేషధారణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మే 12వ తేదీన పెద్ద జాతర, మే 13న విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. పురాతన కాలంలో తిరుపతి ప్రాంతాన్ని పాలెగాళ్లు పరిపాలిస్తున్న రోజు. ఆ సమయంలో మహిళలు తీవ్రమైన వేధింపులకు గురయ్యేవారు. ప్రజలు భయంతో, నిరాశతో జీవించేవారు. అప్పుడు ధర్మాన్ని కాపాడడానికి, ఆర్తులను రక్షించేందుకు గంగమ్మ అవిలాల గ్రామంలో అవతరించారు. ఆమె ఒక అందమైన యువతిగా పెరిగింది. కానీ పాలెగాళ్ల దురాశ ఆమెపై పడింది. అదే అతని అంతానికి కారణమవుతుంది. గంగమ్మ తన దివ్య శక్తితో అతన్ని సంహరించాలని సంకల్పిస్తుంది. అయితే అతడు భయంతో ఎక్కడో దాగిపోయాడు. అతన్ని గంగమ్మ బయటకు రప్పించేందుకు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. అదే వివిధ వేషధారణలతో గంగమ్మ ఆ పాలెగాన్ని పట్టి సంహరించేందుకు వేసే వేషాలు. ఇందుకు వారం రోజులు వివిధ వేషాల్లో ఆ పాలెగాన్ని వెదుగుతుంది. చివరకు 7వ రోజున పాలెగాడు తన దాగుడు వదిలి బయటకు వస్తాడు. అప్పుడు గంగమ్మ తన శక్తితో అతన్ని సంహరిస్తుంది, ప్రజలకు విముక్తి కలిగిస్తుంది. అలా అందుకు ప్రతీకగా ఇప్పటికీ తిరుపతి ప్రజలు విచిత్ర వేషాలతో వీధి వీధి తిరుగుతూ ఉంటారు భక్తులు. ఇది అవమానం కాదు, దాగి ఉన్న దుర్మార్గుణ్ణి బయటకు లాగే ఒక యుక్తి. ఈ విధంగా 7 రోజుల పాటు జాతర ఉత్సాహంగా కొనసాగుతుంది. ప్రతి ఈ గాథ మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. అధర్మం ఎంత దాగినా ధర్మం దాన్ని వెలికితీసి నాశనం చేస్తుందని, బలహీనుల రక్షణే దైవత్వమని, అదే గంగ జాతరలో ఉన్న పరమార్థమని. ఇలా ఆత్మకు ఆహ్లాదం, ఆలోచనకు భావం అందించే రోజువారీ పరమార్థ ప్రయాణంలో మరో దివ్య సందేశంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.